Good morning. This is Sarita, lecturer in mathematics, JVR Government Degree College, Sattupalli, Khammam. Today we see some examples on basis. So first, if we take a problem that is let V1. Now we take a problem let V1 is equal to 3 0 minus 6, V2 is equal to minus 4 1, V2 is equal to minus 4 1 7, V3 is equal to minus 2 1 5. These are the given vectors. Now the problem is determine if set of v1 v2 v3, if set of v1 v2 v3, v1 v2 v3 is a basis for R cube. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్టయితే v1 ఈక్వల్ టు v1 v2 v3 అనే 3 వెక్టర్స్ ఇచ్చారు. మనం ఏం డిటర్మిన్ చేయాలి అంటే సెట్ ఆఫ్ v1 v2 v3 అనేది బేసిస్ అవుతుందా కాదా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఇచ్చినటువంటి వెక్టర్స్ని ఉపయోగించి మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకొని ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఏం చేస్తాము అంటే యూజింగ్ ద ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ని యూజ్ చేసేసి సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనకి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ ఫైనల్ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతుందా కాదా. సో ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే మనకు తెలుసు ఏంటి, ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేసిన మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని ఏమని చెప్తామంటే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. అట్లయితే అప్పుడు అదేమవుతుంది అంటే ఇచ్చినటువంటి వెక్టార్స్ అనేటివి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో అవి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయినప్పుడు ఏమని చెప్తాము అంటే ఇచ్చినటువంటి కాలం వెక్టార్స్ అనేటివి బేసిస్ని ఫామ్ చేస్తాయి అని చెప్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టు ఫార్మ్ ఏ బేసిస్. ఫస్ట్ we take the given vectors v1 v2 v3, put v1 v2 v3 or in matrix form, that is we take it columns of that matrix. So let us consider that is A. We form a matrix. Let us consider A, that is first vector, that will be 3 0 minus 6. This is nothing but the first vector we write as a column of the term matrix. So next v2 is minus 4 1 7, next minus 2 1 5. This is the matrix. Now we have to use the elementary row operation. So first మనం ఏం చేద్దాము అంటే if we see this thing, there is no 1 here, 1 అనేది లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇక్కడికి వచ్చేసరికి 0 ఉంది, నో ప్రాబ్లం. సో R3ని మనం ఏం చేద్దాము అంటే చేంజ్ ఇంటూ 0. సో R3 ఎలిమెంట్ని ఏం చేస్తున్నా అంటే 0గా మార్చేస్తున్నా. ఇక్కడ మనము చూసినట్టయితే ఫస్ట్ ఎలిమెంట్ 1 చేయాలి కానీ ఇక్కడ ఛాన్సెస్ లేవు కాబట్టి అవి అలానే ఉంచేసి R3ని 0 చేస్తా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేశాను అంటే R3ని చేంజెస్ ఇంటూ R3 + 2R1గా చేస్తా. R3 + 2R1. సో అప్పుడు ఏమవుతుంది అంటే R3 వచ్చేసి -6 ఉంది, నెక్స్ట్ R1 వచ్చేసి 3 ఉంది. సో R1 వచ్చేసి 3 ఉంది. 3ని 2తో మల్టిప్లై చేసినట్టయితే 2 × 3 6 అవుతుంది కాబట్టి -6 + 6 ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి R3 → R3 + 2R1గా మోడిఫై చేసిన. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు there is no change in R1 and R2, so it will be same 3 - 4 - 2 0 1 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇదేమవుతుంది అంటే 0, ఇక్కడికి వచ్చేసరికి
7 ఉంది ఇక్కడ 2r1 కాబట్టి -2 మైనస్ ఉంది, 2 × -4 -8, -8 + 7 ఏమవుతుంది అంటే -1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2 2 జా 4 అవుతుంది, -4 + 5 ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 0 -1 1 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి దీన్ని యూస్ చేసుకొని పైన కింద జీరోస్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే R1ని నెక్స్ట్ R2లోని ఎలిమెంట్స్ని జీరో చేయాలి. మరి జీరో చేయాలి అంటే ఇక్కడ నాకు ఏముంది అంటే -4 ఉంది. సో దీన్ని 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఏమని చెప్తాను అంటే R2ని యూస్ చేసి R1ని R3ని జీరో చేస్తున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే R2ని 4తో మల్టిప్లై చేశాను. ఇక్కడ R1 ఆల్రెడీ 4 ఉంది, -4 ఉంది. సో -4 + 4 చేస్తే 0 అవుతుంది కాబట్టి ఏం చేస్తాను R1 → R1 + 4R2 చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే R3 అనేది ఏ విధంగా చేంజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 1 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 0 వచ్చేస్తుంది కాబట్టి R3ని ఏమని మారుస్తాను అంటే జస్ట్ R3 చేంజెస్ ఇంటూ R3 + R2 చేంజ్ చేస్తాను. సో దెన్ ఫైనల్లీ వి గాట్ వాట్ ఫస్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి R1 + 4R2 ఇక్కడ R1 3 ఉంది, 3 + 0 3 అవుతుంది. సో ఇక్కడ మనకి మారేది ఏమీ లేదు. సో 3 3నే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం -4 + 4 అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే 0 అవుతుంది. నెక్స్ట్ 4R2 అంటే 4 × 1 4 అవుతుంది, -2 ఉంది. 4 - 2 ఏమైపోతుంది అంటే 2 అవుతుంది. అందుకే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫస్ట్ రో ఎలిమెంట్స్ 3 0 2 వచ్చింది. మన ఇక్కడ R2ని ఉపయోగిస్తున్నాం కాబట్టి R2 అనేది ఏం చేంజ్ అవ్వదు. సో పుట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ R3ని ఏ విధంగా మార్చున్నామంటే R3 + R2 అని మార్చున్నాం. 0 + 0 ఏమైపోతుంది అంటే 0 అవుతుంది. 1 - 1 0 అవుతుంది. తర్వాత 1 + 1 దట్ విల్ బి 2 అవుతుంది. సో 2. సో ఇక్కడ మనము ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే R3 అనేది బై 2 చేయొచ్చు. సో R3ని నేను ఏం చేస్తాను అంటే బై 2 చేస్తాను. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 1 వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేశాను R3 → R3 చేంజెస్ ఇంటూ R3 బై 2 చేస్తున్నాను. సో అప్పుడు దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3 0 2 0 1 1 0 0 1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే జనరల్గా మనకి ఏ ఫామ్లో ఉంచుకోవాలి అంటే 1 0 0 0 1 0 0 0 1 ఫామ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ 1ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే R3ని యూస్ చేసి ఇక్కడ ఎలిమెంట్ని 0 చేయాలి. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ R1ని R2ని ఈ ప్లేస్లలో 0 చేయాలి కాబట్టి ఏం చేస్తాను అంటే R1ని ఏ విధంగా మారుస్తా అంటే R1 → R1 - 2R3 చేస్తే అదేమైపోతుంది అంటే 0 అవుతుంది. ఇక్కడ మనకి R3 ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాము. సో 2 × 1 ఏమైపోతుంది అంటే 2 అవుతుంది. -2 -2 ఏమైపోతుంది అంటే ఇక్కడ 0 అవుతుంది. సో నెక్స్ట్ R2ని కూడా చేంజ్ చేస్తాను. R2ని ఏమని చేంజ్ చేస్తాను అంటే ఇక్కడ 0 రావాలి అంటే ఏం చేయాలి 1 - 1 చేస్తే 0 అయిపోతుంది. సో R2ని ఏం చేంజ్ చేస్తాను అంటే R2 → R2 - R3 చేస్తాను. R2 → R2 - R3 చేస్తాను. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి మనము ఫస్ట్ రో R1 - 2R3 అంటే 3 - 0 3 అవుతుంది. నెక్స్ట్ 0 - 0 0. ఇక్కడికి వచ్చేసరికి 2 - 2 ఇట్ విల్ బి 0. నెక్స్ట్ 0 - 0 0 1 - 0 1. నెక్స్ట్ 1 - 1 ఏమైపోతుంది అంటే 0. నెక్స్ట్ R3 అనేది ఇక్కడ ఏం మార్చట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 3 ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే R1 → R1 బై 3 చేస్తాను. R1 → R1 బై 3 చేస్తాను. అప్పుడు ఏమవుతుంది దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ చూసినట్టయితే పివోట్ కాలమ్స్ అనేటివి 3 ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఏంటి ద నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ పివోట్ ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా చూసినట్టయితే పివోట్ కాలమ్స్
in above matrix in above matrix is 3. Above matrix is 3. So and the number of variables also 3. Matrix is 3 and number of variables also 3. So we says that in what this is linearly independent vector. సో లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ తర్వాత ఇక్కడ మనకి పివోట్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి పివోట్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కాబట్టి మనకి ఏమని చెప్తామంటే కంక్లూషన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ ఆల్సో 3. Variables is 3. So conclusion we says that the given vectors are linearly independent vectors. Therefore we says that given vectors are linearly independent vectors. So thus we says that the columns of a ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నాము, ఈ మ్యాట్రిక్స్ని ఏ అనుకున్నాం. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే ద కాలమ్స్ ఆఫ్ ఏ ఫార్మ్స్ ఏ బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ అని చెప్తాం. సో ఫైనలీ వి సేస్ దట్ ద కాలమ్స్ ఆఫ్ ఏ ఫార్మ్స్ ఏ బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రాబ్లం. సో ఫస్ట్ వి సీస్ దట్ ప్రాబ్లం. దే గివెన్ 3 vectors v1 v2 v3 v1 v2 v3 and now we have to determine the given vectors v1 v2 v3 is forms a basis for r cube అనేది, that is we have to determine. So first we take the vectors that take as columns of the matrix. ఏంటి ఇక్కడ ఇచ్చిన వెక్టార్స్ని కాలమ్స్గా తీసుకుంటాము. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము ఏం చేస్తాము అంటే ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అనేటివి ఇక్కడ మనము యూస్ చేసాము. సో యూస్ చేసి ఫైనల్గా ఏం చేసామంటే ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్గా చూసినట్టయితే మనకేమొచ్చింది అంటే 1000001 అనేది వచ్చింది. సో ఇది ఏమవుతుంది అంటే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అనేటివి మనకి ఎన్ని 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో అండ్ ఆల్సో హియర్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆల్సో 3. So both are equal. The number of pivot columns is equal to the number of variables. So we says that the given vectors are linearly independent. Then we says that the columns of A. What is that? Columns of A forms a basis of R cube. Columns of A means that is vectors v1 v2 v3. Columns అనేటివి ఎక్కడివో కాదు, v1 v2 v3లతో ఫామ్ అయిందే కాలమ్స్. సో ఏమని చెప్తాము, మ్యాట్రిక్స్ ఏ ఫార్మ్స్ బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ అని చెప్తాం. నా వి సీ వన్ మోర్ ప్రాబ్లం, దట్ ఈస్ ఇఫ్ యూ టేక్ let we take a vector v1. So let us take a vector v1 is equal to v1 is equal to 2 minus 2 1 2 minus 2 1. v2 is equal to 1 minus 3 2. v3 is equal to minus 7 5 4 minus 7 5 4. Determine v1 v2 v3 or basis for r cube. So this is the problem. So if you see this thing, the given v1 and v2 and v3, now we have to determine the given vectors are form basis for r cube. That is the question. So now we have to determine the basis. Determine these forms a basis or not. So first we take the given vectors v1 and v2 v3. After that we frame the matrix A. A is equal to nothing but the column vectors of
మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. సో ఏ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే వెక్టార్స్ v1 v2 v3 అనేది రైట్ యాజ్ కాలమ్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. దెన్ ఫైనలీ వి గాట్ ద ఏ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 minus 2 1 1 minus 3 2 minus 7 5 4 minus 7 5 4. Now we have to use the elementary row operations. Now we take what is that here, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే R3 ఎలిమెంట్ ఏమైంది అంటే 1 ఉంది. సో మనము R1ని R3ని ఇంటర్చేంజ్ చేసుకుంటే ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే R1 tends to interchanges R1 tends to R3. So this is nearly equal to 1 2 4. Next minus 2 minus 3 5 2 1 minus 7. So now we see the first element is 1. Using this row, now we have to change these elements as 0. So for that we do here R2 changes into R2 plus 2 R1, then that will be 0. So and R3 changes into R3 minus 2 R1. సో అప్పుడు మైనస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే -2 + 2 దట్ విల్ బి 0. సో ఇక్కడికి వచ్చేసరికి మనము ఏం చేద్దాము అంటే ఇక్కడ సో దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు నౌ ద రో 1 ఈజ్ నథింగ్ టు చేంజ్ హియర్. సో వి రైట్ సిమిలర్లీ 1 2 4. ఇక్కడికి వచ్చేసరికి R2 అనేది చేంజెస్ ఇంటూ R2 + 2 R1. సో R2 + 2 R1 ఏమైపోతుంది -2 + 1 × 2 2 అవుతుంది. సో -2 + 2 దట్ విల్ బి 0. నెక్స్ట్ R2 -3 + 2 × 2 4 అవుతుంది. 4 - 3 దట్ విల్ బి 1. నెక్స్ట్ థింగ్ ఇక్కడికి వచ్చేసరికి 2R1. సో 5 + 4 × 2 4 × 2 8 8 + 5 ఏమైపోతుంది అంటే 13 అవుతుంది. 8 + 5 13. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2 - 2 0. నెక్స్ట్ 1 - 2 × 2 4. సో -4 - 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి -7. ఇక్కడికి వచ్చేసరికి -2 × 4 -8 అవుతుంది. -8 - 7 ఏమైపోతుంది అంటే -15 అవుతుంది. సో మనం ఇక్కడ ఈ రో చూసినట్టయితే -3 -15 ఉంది కాబట్టి సో క్లియర్గా ఫస్ట్ సింప్లిఫై చేస్తాను ఏంటి అంటే R3 tends to R3/-3 చేస్తాను. R3/-3 చేస్తాను. సో 15 కాస్త 5 రాసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేశాను అంటే R3 tends to R3/3 -3 చేస్తే దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 1 2 4 0 1 13 0 1 5 0 1 5. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సెకండ్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేయకుండా దీన్ని యూస్ చేసుకొని మనం పైన కింద ఏం చేస్తామంటే జీరోస్ చేస్తాం. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేశాను అంటే R1 అనేది చేంజ్ చేస్తాను. ఎట్లా అంటే R1 - 2 R2 చేస్తాను. సో అప్పుడు 2R2 అంటే 2 × 1 2 అవుతుంది. 2 - 2 దట్ విల్ బి 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా R3ని మారుస్తాను ఏంటి అంటే R3 tends to R3 - R2 డైరెక్ట్ 1 - 1 అయిపోతుంది అంటే 0 అయిపోతుంది. కాబట్టి R3 tends to R3 - R2 చేసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి 1 - 0 1 అవుతుంది. నెక్స్ట్ 2 - 2 0. నెక్స్ట్ 2R2 అంటే ఏంటి 2తో మల్టిప్లై చేసి 26 అవుతుంది. ఇది -26 ఆల్రెడీ ఇక్కడ మనకు 4 ఉంది. సో ఇదేమైపోతుంది అంటే -22 అవుతుంది. సో -22.
-26 -26 + 4 -22. ఇక్కడ మనము R2 అనేది ఏం చేంజ్ చేయట్లేదు, సిమిలర్గా ఉంచుతున్నాం. 0 1 13 సిమిలర్గా ఉంచేసినాం. ఇక్కడికి వచ్చేసరికి 0 0 - 0 0 1 - 1 0. నెక్స్ట్ ఇక్కడ 5 - 13 5 - 13 అంటే అదేమవుతుంది, -8 అవుతుంది. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే R3 అనేది -8 ఉంది కాబట్టి R3 టెన్స్ టు R3/-8 చేయొచ్చు. సో అప్పుడు అది 1 అవుతుంది. సో ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ 1 0 R1 R2 అనేది చేంజ్ చేయట్లేదు, సిమిలర్గా వస్తున్నాను. సో 0 1 13 ఇక్కడికి వచ్చేసరికి 0 0 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇది 1 ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ 1s ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దీన్ని యూస్ చేసి ఏం చేస్తానంటే పైన టర్మ్స్ని 0 చేస్తాను. సో అప్పుడు R1ని ఏం చేయాలి అంటే R1 టెన్స్ టు +22 R3ని ఉపయోగించి R1ని R2ని 0 చేయాలి. కాబట్టి ఇక్కడ -22 ఉంది కాబట్టి +22 చేశాను, అప్పుడు 0 అయిపోయింది. నెక్స్ట్ R2ని ఏమని చేశాను అంటే R2 టెన్స్ టు R2 -13 R3 చేస్తాను. సో అప్పుడు ఏమైపోతుంది అంటే 13 - 13 = 0 అవుతుంది. సో ఈ ఎలిమెంట్ 0, ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏం చేస్తాను, దీన్ని ఇక నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే మనము ఫస్ట్ రోని R1 ఏం చేస్తున్నాము, R1 టెన్స్ టు R1 +22 R3 చేస్తున్నాం. R1 ఆల్రెడీ 1 ఉంది, 1 + 0 ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 0 + 0 0. నెక్స్ట్ -22 + 22 దట్ విల్ బీ 0. నెక్స్ట్ 0 1 ఎందుకంటే 0 ఇక్కడ R2 టెన్స్ టు ఏం రాసినామంటే R2 -13 R3 అంటే 0 - 0 0 1 - 0 1 13 - 13 ఏమైపోతుంది అంటే 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో అనేది చేంజ్ అవ్వట్లేదు, 0 0 0 1. ఇక్కడికి వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ ఏముంది, 1 0 0 0 1 0 0 0 1 ఉంది. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే ద నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 3. పివోట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో వి సేస్ దట్ ద నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఈజ్ 3 and the number of variables is also 3. So we says that the given vectors are linearly independent vectors. Thus we says that the columns of A forms a basis for R cube. So finally we write what is that. Therefore the number of pivot columns is 3. Columns is 3 and the number of variables is 3. Variables is 3. So therefore we says that the given vectors are linearly independent vectors. Thus we says that the columns of A forms a basis of a R cube. So columns of A, that is nothing but V1 V2 V3. We know that thing. ఏంటిది ఇక్కడ ఫస్ట్ నేను రాసాను, A is equal to V1 V2 V3. So these are the columns of this matrix. So here we says that columns of A forms a basis. So finally we says that the given vectors forms a basis for R cube. So this is about our problem. Now we see for basis for null A. Basis for null A. Now we see that so now we take a problem. Now we have to find the basis for null A where they given a matrix A. So now we take a problem.
find the basis, find the basis for find the basis for the null A, basis for the null A, where A is equal to 1 0 minus 3 2 0 1 minus 5 4 3 minus 2 1 minus 2. This is the problem. Now we have to find the basis. Find the basis for this null A. So first we have to take this given matrix A. Now we take the given matrix A. Now if we see the matrix, first element will be 1. So now we doesn't change the row 1. Now we changes the R2 will be here 0. So there is no change. Now R3 will be changes into 0. So what we do here, R3 changes into R3 minus 3R1. సో మనం R1ని యూస్ చేసుకొని మనం ఏం చేద్దాము అంటే ఈ ఎలిమెంట్ని 0 చేయడానికి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే, so this is nearly equal, there is no change in the row 1 and row 2. So we write similarly 1 0 minus 3 2 0 1 minus 5 4. ఇక్కడికి వచ్చేసరికి 3 minus 3 0. నెక్స్ట్ minus 2 minus 0, that will be minus 2. 1 minus into minus plus 3. సో 3 into 3 9. 9 plus 1 ఏమవుతుంది అంటే 10 అవుతుంది. నెక్స్ట్ minus 2 minus 3 into 2. minus 3 into 2 ఏమవుతుంది minus 6 minus 6 minus 2, that will be minus 8. If you see this thing, R3 tends to ఇక్కడ సింపుల్ విషయం ఏంటంటే 2తో చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే R3 చేంజెస్ ఇంటూ R3 by minus 2. R3 by minus 2. Then we get what is that 1 0 minus 3 2 0 1 minus 5 4 0 1 minus 5 4 minus 5 4. ఇక్కడ బై మైనస్ 2 చేస్తున్నాం కాబట్టి 0 1 minus 5 4 వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే పైన టర్మ్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ టర్మ్ 1 ఉంది కదా, దీన్ని యూస్ చేసి నేను ఈ ఎలిమెంట్ని 0 అయ్యేటట్టు చేస్తాను. సో అప్పుడు మళ్ళీ అగైన్ R3ని చేంజ్ చేస్తున్నాను. ఏంటి అంటే R3 టెన్స్ టు R3 మైనస్ R2 చేసినట్టయితే దిస్ విల్ బి 0 అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా 1 0 minus 3 2 0 1 minus 5 4. నెక్స్ట్ ఇక్కడ 0 1 minus 1 0 అవుతుంది. నెక్స్ట్ minus 5 minus of minus, that will be plus. So minus 5 plus 5, that will be 0. నెక్స్ట్ 4 minus 4, that will be 0. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి R3 అనేది 0s అయినాయి. సో మనం ఈ ఈక్వేషన్ ఫామ్ రాసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేటివి 4 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే ఎక్స్ టర్మ్స్ వచ్చేసి x1 x2 x3 x4 తీసుకుంటాం. సో x1 x2 x3 x4 x1 x2 x3 x4తో మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమొస్తుంది అంటే ఈక్వేషన్ వచ్చేసరికి x1 x2 x3 x4తో చేశాను. సో చేసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 into x1 x1 1 into x1 x1 ప్లస్ 0 into x2 0. సో రాయట్లేదు. నెక్స్ట్ మైనస్ 3 into x3 ఉంది కాబట్టి దీన్ని ఏం రాస్తానంటే మైనస్ 3x3 అని రాస్తాను. ప్లస్ 2 into x4, దట్ విల్ బి 2x4. సో ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొక రో ఉంది మనకి, అది ఏంటి అంటే 0 into x1 0, 1 into x2 దట్ విల్ బి x2,
minus 5 into x3 minus 5x3 plus 4 into x4 plus 4x4 is equal to 0. సో ఇక్కడ మనము రాసుకున్నట్టయితే ఏం రాసుకోవచ్చు అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 3x3 మైనస్ 2x4 రాసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ వి విల్ రైట్ హియర్ x2 ఈజ్ ఈక్వల్ టు 5x3 మైనస్ 4x4. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే x1 అనేది x2 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 అండ్ x4లో ఉంది. సో హియర్ వి టేక్ x3 ఈజ్ ఈక్వల్ టు x3 అండ్ x4 ఈజ్ ఈక్వల్ టు x4. దెన్ ఏంటి just similarly we take that x3 is equal to x3 and x4 is equal to x4. Here these two are the free variables. x3 and x4 are free variables. So these are the not dependent variables. Here now we write therefore x is equal to what is that x1 x2 x3 x4 x1 x2 x3 x4. ఇక్కడ మనకి ఏమొచ్చింది అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 3x3 వచ్చింది మైనస్ 2x4 వచ్చింది. నెక్స్ట్ థింగ్ ఇక్కడ x2 ఏమొచ్చేసింది మనకి 5x3 మైనస్ 4x4 వచ్చింది. x3 x4 అనేటివి ఫ్రీ వేరియబుల్స్. సో x3 x4 యాస్ట్రిస్గా రాసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనము ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్ థింగ్. ఇక్కడ x3 అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 0 ఇంటూ x4 అని. ఇక్కడికి వచ్చేసరికి x4 ఒకటే ఉంది అంటే మీనింగ్ ఏంటి 0 ఇంటూ x3 ప్లస్ 1 ఇంటూ x4 అని అర్థం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమని చెప్తాము అంటే x3ని x4ని కామన్ తీసి రాసుకొని 2 మ్యాట్రిక్స్ సమ్మేషన్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ x3ని కామన్ తీసినట్టయితే ఇక్కడ 3 ఉంది. సో 3 నెక్స్ట్ 5 ఇక్కడికి వచ్చేసరికి x3కి కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ 0 ఉంది. సో x3 ఇంటూ 3 5 1 0 అని రాశాను. నెక్స్ట్ ప్లస్ x4 ఇంటూ రాసుకున్నట్టయితే -2 -4 0 1 రాసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే -2 -4 0 1. సో వి రైట్ దిస్ వెక్టర్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది x3 ఆఫ్ 3 5 1 0 వచ్చింది ప్లస్ x4 ఆఫ్ -2 -4 0 1 వచ్చింది. లెట్ us consider as v1 and v2. Now we take just this is as v1. So v1 is what 3 5 1 0 and v2 is equal to -2 -4 0 1. So we says that the basis what is that basis v1 v2 అనేది basis for null A అవుతుంది. So what is that set basis is equal to 3 5 1 0 comma -2 -4 0 1 -4 -0 0 1. This is the basis for null A. Why? Because if we see this vector this matrix that is what happened here, row 3 will be 0. So this is matrix. This matrix is null matrix. So now we determine what is the basis of that null A. So this is about to determine basis for null A. సిమిలర్గా మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని చూడొచ్చు. ఒక్కసారి మనము ఈ ప్రాబ్లమ్ని రికాల్ చేద్దాము. ఏంటంటే ఫస్ట్ మనము క్వశ్చన్ ఏమని ఇస్తాడంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, అది ఏ మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు. దట్ ఈజ్ ఐదర్ 4/3 or 3/4 ఎనీథింగ్. నౌ if you see the question, find the basis for the null A where A is equal to 1 0 -3 2 0 1 -5 4 3 -2 1 -2. Here first we observe the problem. ఏమైంది అంటే ఇక్కడ ఫస్ట్ R1లోని ఫస్ట్ ఎలిమెంట్ అనేది 1 ఉంది. సో మనం ఇక్కడ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ R1ని యాస్టీస్ ఉంచేసినాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే R2లోని సెకండ్ ఎలిమెంట్ ఏమైంది 0 ఉంది.
సో మనము చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ 0 కాకుండా వేరే ఎలిమెంట్ ఉన్నట్టయితే మనం ఏం చేయాలి, R2 అనేది ఎలిమెంటరీ ఆపరేషన్ యూజ్ చేసేసి ఆ ఎలిమెంట్ అనేది 0 వచ్చేటట్టు చేయాలి. బట్ ఇక్కడ మనకి 0 ఆల్రెడీ ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ R3లోని ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ చూసినట్టయితే ఇక్కడ మనకి 3 ఉంది. సో R3లోని ఫస్ట్ ఎలిమెంట్ 3 ఉంది కాబట్టి దాన్ని 0 చేయాలి అంటే ఏం చేయాలి, R3 టెన్స్ టు R3ని చేంజ్ చేస్తాను. ఏమని చేంజ్ చేస్తున్నాము అంటే R3 - 3R1 చేస్తున్నాము. సో R3ని ఏమని చేస్తున్నాను, R3 టెన్స్ టు R3 - 3R1 చేస్తున్నాను. అప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఆ వాల్యూ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. మనం ఇప్పుడు R3 టెన్స్ టు R3 - 3R1 చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే 10 - 3 to 0 1 - 5 4 అంటే ఇక్కడ R1 R2 అనేది ఏం చేంజ్ చేయలేదు కాబట్టి సిమిలర్గా రాసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి R3ని మాత్రం ఏం చేశాను, 3 - 3 × 1 ఏమైపోతుంది 3 అవుతుంది. సో 3 - 3 ఏమైపోతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -2 - 0 దట్ విల్ బి -2. నెక్స్ట్ 1 ఇక్కడ -3 × -3 -3 × -3 +9 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ +1 ఉంది కాబట్టి 9 + 1 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే -2 ఆల్రెడీ ఉంది. -3తో ఈ 2ని మల్టిప్లై చేస్తే -6 అవుతుంది. -6ను -2 యాడ్ చేసి ఏమవుతుంది -8 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 1 వచ్చింది, 1 కింద ఎలిమెంట్స్ అనేవి 0లు వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ మిడిల్ టర్మ్ చూడాలి. ఫస్ట్ ఇది 1 ఉందా లేకపోతే 1గా మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఏంటి R3ని R2ని ఇంటర్చేంజ్ చేయడమో అలాంటిది ఏదైనా చేయాలి. బట్ ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ క్లియర్గా 1 ఉంది కాబట్టి ఈ 1ని యూస్ చేసి దీని పైన ఎలిమెంట్ని కింది ఎలిమెంట్ని 0 చేయాలి. సో ఇక్కడ పైన ఎలిమెంట్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కింది ఎలిమెంట్ వచ్చేసరికి -2 ఉంది. మరి ఇక్కడ -2 ప్లేస్లో 0 రావాలి అంటే ఏం చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం చేసిన అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే -2 10 -8 ఉంది కాబట్టి ఫస్ట్ నేను -2తో డివైడ్ చేస్తాను. చేసినా ఓకే, చేయకుండా డైరెక్ట్ చేసినా ఓకే, ఎట్లా చేసినా చేయొచ్చు. సో ఇక్కడ నేనేం చేసినాను అంటే ఫస్ట్ -2తో డివైడ్ చేసినాను. సో -2తో డివైడ్ చేసినట్టయితే మనకేమొచ్చింది 0 1 -5 4 వచ్చింది. -2తో చేసిన కాబట్టి ఇది 1 అవుతుంది, ఇది -5 అవుతుంది, +4 అవుతుంది. సో ఇది వచ్చింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పైన కింద సేమ్ ఉంది, డైరెక్ట్గా 1 - 1 చేస్తే 0 అవుతుంది. సో ఇప్పుడు మనకు థర్డ్ ఎలిమెంట్ ఏమైపోయింది అంటే 0 అయిపోయింది. మనము చూసినట్టయితే యాక్చువల్గా R2లోని ఎలిమెంట్స్ R3లోని ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో డైరెక్ట్గా R3 టెన్స్ టు R3 - R2 చేస్తే అన్ని ఎలిమెంట్స్ ఏమైపోతాయి అంటే 0s అవుతాయి. R3లోని ఎలిమెంట్స్ అన్నీ ఏమైతే 0లు అవుతాయి. సో నేను ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే AX = 0 అనేది ఏంటి సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుంటే, సో ఇక్కడ మనకి 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 వేరియబుల్స్ ఉంటాయి. x1 x2 x3 x4 ఉంటాయి. సో వేరియబుల్స్ x1 x2 x3 x4 తీసుకున్నాను. నెక్స్ట్ సింప్లిఫై చేసి ఈక్వేషన్స్ ఫామ్స్లో రాసుకున్నాను. సో ఈక్వేషన్స్ ఫామ్స్లో రాసుకుంటే మనకి ఏమైంది అంటే ఇక్కడికి వచ్చేసరికి x1 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 x4లో ఉంది, x2 అనేది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 x4 అయింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే x1 వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 x4 వచ్చింది, x2 అనేది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 x4లో వచ్చింది. బట్ ఇక్కడ x3 x4s అనేవి ఏమైతాయి అంటే ఫ్రీ వేరియబుల్స్ అవుతాయి. So we write here x3 and x4 are the free variables. Now we take the x is given to what, x1 x2 x3 x4. We substitute these values x1 and x2 here. If you see this thing, x3 and x4 both terms are there. This is the sum of two matrices. We write as a sum of two matrices. Let us consider this is one vector v1 and this is considered as one vector v2. So we assume that here v1 and v2. So this is a basis of that is equal to the given ఏంటి మనకు వచ్చినటువంటి vectors. So these are the basis vectors for that given matrix. Thank you.